నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీ ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 10 సర్వేల వరకు రిలీజ్ అయ్యి అంటారు సార్. మరి సర్వేలు ఏం చెప్తున్నాయి, ఎవరికి ఫేవర్ గా ఉన్నాయి సార్? రోజుకో సర్వే, పూటకో రిపోర్ట్ అలాగా వస్తున్నాయి. ఈ 2 రోజుల్లోనే నాకు కనబడినవే ఇంకా కూడా ఎక్కువ ఉంటాయి. నాకు కనబడిన సర్వేలు 10 ఉన్నాయి. వాటి ముందుగా వాటి పేర్లు చదువుతాను. పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్, పీపుల్స్ మీడియా, జనమత్ సర్వే, ఎలక్ట్రల్ ఎకో సర్వే, పబ్లిటిక్స్ సర్వే దీని పేరు, తర్వాత ఐపాక్, బీ ఫ్రాంక్, మైండ్ షేర్ యునైటెడ్ సర్వే, ఐబీ సర్వే, ఎలక్ట్రల్ సర్వే. ఇవి 10 కంప్లీట్గా. ఈ 10 సర్వేలు అన్నీ మనం చెప్పుకోవడం వేస్ట్. దీంట్లో ప్రధానంగా అటు ఇటు ఉన్నవి కొన్ని చెప్పుకుందాం. సో ముందుగా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సర్వే వచ్చింది. ఈ సర్వే కూటమికి 126 సీట్లు వస్తాయని, తర్వాత పార్లమెంట్లో 20 సీట్లు వస్తాయని, పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 51% వస్తుందని ఈ సర్వే చెప్తుంది. అంటే కూటమి అబ్సల్యూట్ మెజార్టీతో గెలుస్తుందని. అట్లాగే వైసీపీకి 33 సీట్లు వస్తాయని అసెంబ్లీలో, పార్లమెంట్లో 5 వస్తాయని, పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 43% వస్తుందని, కీన్ కాంటెస్ట్ 16 చోట్ల కీన్ కాంటెస్ట్ ఉంటుందని ఈ సర్వే చెప్తుంది. ఇక ఇండియా కూటమి అంటే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇవి కలిసి చేస్తున్నాయి. దానికి 4% వస్తుందని, ఇతరులకు 2% వస్తుందని పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సర్వే చెప్పింది. అట్లాగే పీపుల్స్ మీడియా అనే ఇంకొక సర్వే కూడా కూటమి, ఇదైతే మరీ స్వీప్ అనమాట, 159 సీట్లు కూటమికి వస్తుందని చెప్తా ఉంది ఇది. అట్లాగే ఎంపీలు 21 ఎంపీలు వస్తుందని చెప్తుంది. వైసీపీకి కేవలం 16 సీట్లు వస్తుందని చెప్తుంది. ఇక దీంట్లో 4 వస్తాయని చెప్తుంది పార్లమెంట్కి సంబంధించి. అంటే ఇది కంప్లీట్ స్వీపు, అతి దారుణ ఓటమి వైసీపీ. సో ఇది పీపుల్స్ మీడియా చెప్తుంది. ఇక జనమత్ సర్వే ఏమో రివర్స్లో వైసీపీకి 117 సీట్లు వస్తాయని, 117 నుంచి 120 వైసీపీకి వస్తాయని చెప్తుంది. కూటమికి 47 నుంచి 49 కూటమికి వస్తాయని చెప్తుంది. ఇక ఎంపీ సీట్లకు వచ్చేసరికి వైసీపీకి 15 సీట్లు వస్తాయని, కూటమికి 8 వస్తాయని జనమత్ సర్వే చెప్తుంది. అట్లాగే ఇది నేషనల్ లెవెల్లో తీసుకున్నప్పుడు బీజేపీకి సొంతంగానే 315 వస్తాయని కూడా ఈ సర్వే చెప్తుంది. కాంగ్రెస్ 50కే పరిమితం అవుతుందని ఈ సర్వే చెప్తుంది. అలాగే నెక్స్ట్ బలంగా వచ్చేది టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్కి 20 నుంచి 22 అని, బీజేడీ ఒరిస్సాలో బీజేడీ 10 నుంచి 11 ఎంపీ సీట్లని, ఆప్ ఢిల్లీలో మొత్తం 7 పార్లమెంట్ ఉంటే అందులో 6 నుంచి 7 ఆప్ స్వీప్ చేస్తుందని ఈ జనమత్ సర్వే చెప్తుంది. ఇది కొంత నేషనల్ సర్వే. ఇక ఎలక్ట్రల్ ఎకో సర్వే, ఇది కూడా కూటమి అయిపోయి ఉంది. కూటమికి 113 వస్తాయని, ఇది వైసీపీ వైపు ఉంది. వైసీపీకి 113 వస్తాయని, కూటమికి 39 వస్తాయని ఈ సర్వే చెప్తుంది. కూటమికి 43% ఓట్లు వస్తే వైసీపీకి 51.5% ఓట్లు వస్తాయని, 23 చోట్ల మాత్రం కీన్ కాంటెస్ట్ ఉంటుందని, హోరాహోరీ పోటీ ఉంటుందని ఈ ఎలక్ట్రల్ ఎకో సర్వే చెప్తుంది. తర్వాత పబ్లిటిక్స్ సర్వే అని ఇంకొక సర్వే చెప్తుంది. ఇదేమో కూటమికి 126 సీట్లు వస్తుందని చెప్తుంది, వైసీపీకి 33 సీట్లకు పరిమితం అవుతుందని చెప్తుంది. ఇది విచిత్రంగా కాంగ్రెస్ అలయన్స్కి 16 సీట్లు వస్తాయని కూడా ఇది చెప్తుంది అనమాట. సో అట్లాగే ఎంపీ సీట్లకు సంబంధించి కూటమికి 20 వస్తాయని, వైసీపీకి 5 వస్తాయని ఈ సర్వే చెప్తుంది. పర్సంటేజ్ విషయానికి వచ్చినప్పుడు కూటమికి ఏమో 51%, వైసీపీకి 43%, ఇండియా కూటమికి 4% వస్తుందని, ఇతరులకి 2 వస్తుందని ఈ సర్వే చెప్పింది. ఇక ఇది కాకుండా ఐపాక్ పేరుతో ఒక సర్వే వస్తుంది. ఐపాక్ చేశారని, అది తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. బీ ఫ్రాంక్ అనే ఒక సర్వే వస్తుంది. మైండ్ షేర్ యునైటెడ్ అనే సర్వే వస్తుంది. ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంతకుముందు కూడా ఒకటి వచ్చి అదేమో వైసీపీకి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడేమో అదే ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో కూటమికి అనుకూలంగా ఇంకొక సర్వే వచ్చింది. అలాగే ఎలక్ట్రల్ సర్వే ఏమో వైసీపీకి అనుకూలంగా ఉంది, 115 సీట్లు వస్తాయని చెప్తుంది.
కూటమికేమో 55 సీట్లు వస్తాయని చెప్తుంది. సో ఓవరాల్గా మొన్న మనం బిగ్ టీవీ న్యూస్ చూసుకున్నాం, అంతకుముందు ఆర్టీవీ చూస్తున్నాం. ఆ తర్వాత ఏమో ఈ రెండు కూడా బిగ్ టీవీ అండ్ ఆర్టీవీ ఏమో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం పార్థదాస్ అండ్ ఆత్మసాక్షి ఈ రెండు కూడా చెప్పుకున్నాం. ఈ రెండేమో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకున్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు కనీసం ఒక 50-60 సర్వేలు అయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉంటాయి. నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సర్వేలు వచ్చే అవకాశం లేదు. ఇందులో వీళ్ళందరూ నిజంగానే సర్వే చేశారా, లేకపోతే కంప్యూటర్ల మీద ఇష్టం వచ్చినట్టు గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తున్నారా అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను సర్వే చేశానని చెప్పుకుంటా, కాదని ఎవడు ఇప్పుడు వచ్చి నన్ను నిరూపించేవాళ్ళు. సో ఇదేంటంటే ఇది ఒక లూక్రేటివ్ బిజినెస్. ఇప్పుడు చాలామంది డబ్బున్న వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో ఈ సర్వేలు వదిలినప్పుడు మా నియోజకవర్గంలో పరిస్థితి ఏందని అడుగుతారు. సరే మీద కూడా చేస్తామని చెప్పి వీళ్ళు ఎవరో నలుగురిని అక్కడికి పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం. అట్లాగే ఇప్పుడు ఏంటంటే నిజానికి అన్ని కీన్ కాంటెస్ట్లోనే ఎక్కువ ఉన్నాయి కూటమి అండ్ వైసీపీ. ఎత్తులు వేస్తున్నారు. వీళ్ళేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని బలంగా తీసుకొచ్చారు. దానికి ప్రతిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు మొత్తం పథకాలని ఆపేస్తున్నారు. వీళ్ళు మీకు ఇచ్చే పథకాలు రావు, సో చంద్రబాబు అనే అబద్ధాలు చెప్తున్నాడు అని వీళ్ళు ఈ ఐవీఆర్ కాల్స్ ద్వారా వీళ్ళు కూడా చేస్తున్నారు. సో ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న నోటీసులను క్యారీ చేయట్లేదు. చంద్రబాబు బండబూతులు తిడుతున్నాడు మన జగన్ కూడా చంద్రబాబుని దాని ఏమంటారు, ఆయన చంద్రముఖి అని, పశుపతి అని, శాడిస్ట్ అని ఇలాగ ఇతను మాట్లాడుతున్నాడు. ఇంక చంద్రబాబు అయితే అతన్ని చంపేయండి, నరికేయండి టైప్లో మాట్లాడుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రెచ్చిపోయి వాడమ్మ మొగుడు నాకు తెలీదు ఇలాగ నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది. ఇలాగ అందరూ కూడా బూతులు మాట్లాడడం, ప్రత్యర్థుల్ని బీభత్సంగా తిట్టడం, ఒక ఫ్రస్ట్రేషన్ అయితే రెండు శిబిరాల్లో కూడా కనబడుతుంది. అంటే ఎవరికి కూడా కాన్ఫిడెంట్గా మేము 100% వస్తామని చెప్పుకోలేని ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందువల్ల సర్వేలను కూడా విపరీతంగా తీసుకొచ్చి జనాల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. కానీ దీని వల్ల ఏమవుతుందంటే అదేదో డిమినిషింగ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ అని ఎకనామిక్స్లో కాన్సెప్ట్ ఉంటుంది. అంటే నువ్వు ఎక్కువ తీసుకునే కొంది అది ఎగటు పుడుతుంది. ఇప్పుడు ఏదో స్వీట్ ఉంది, ఒకటి తింటే బాగానే ఉంటుంది, ఒకేసారి 10 తిన్నాం అనుకో ఒకటి పుట్టేస్తుంది, వామిట్ వస్తుంది. అలాగా సర్వేలు కూడా ఏదో 4-5 సర్వేలు వచ్చాయి, అందులో 2-3 నేషనల్ సర్వేలు అంటే ఏదన్నా కొంత నమ్మచ్చు. 50-60 సర్వేలు ఏంది ఇష్టం వచ్చినట్టు ఆ పేర్లు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ పేరు ఇంతకుముందు ఎప్పుడు సర్వేలలో వినబడని పేర్లు చాలా ఉన్నాయి. ఏదో జన్మత్ సర్వే, పైనీరు ఇలాంటివి కొన్ని ఉన్నాయి తప్ప మిగతా ఏవి కూడా ఎలక్ట్రల్ ఎకో, తర్వాత బీ ఫ్రాంక్ అంట, మైండ్ షేర్ అంట, పబ్లిటిక్స్ అంట, ఇట్లాంటివి ఏవి ఎవరికి ఎప్పుడు వినిన బాబత్ కాదు. సో తెలుగుదేశం వైపు నుంచేమో ఎన్ఆర్ఐ బ్యాచ్ దిగి వాళ్ళు సర్వేల పేరుతో వాళ్ళు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కొన్ని సంస్థలకి వాళ్ళు ఫండ్ ఇచ్చి వాళ్ళు చేయిస్తున్నారు. ఇలాగా విపరీతంగా సర్వేల పేరుతో జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంత చేసేంది ఆల్రెడీ వైసీపీకి 100% వైసీపీకే ఏం జరిగినా రాష్ట్రంలో వైసీపీకే వేయాలనుకున్న వాళ్ళు దాదాపు ఒక 35-40% ఉంటారు. ఏం జరిగినా కూటమికి వేయాలనుకున్న వాళ్ళు కూడా అంతే % ఉంటారు. ఇక వీళ్ళు ఎవరిని మాయ చేయాలని ఈ సర్వేలు తీసుకొస్తున్నారంటే మధ్యలో ఇంకా డిసైడ్ కాని ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని స్వింగ్ ఓటర్స్ అంటారు. ఎటువైపు స్వింగ్ అనేది ఇంకా తెలియని వాళ్ళను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అట్లాగే ఎక్కడికక్కడ తమ కేడర్ను ఉత్సాహపరిచి మనం గెలవబోతున్నాం, ఇంకొద్దిగా ఈ 4 రోజులు కష్టపడితే బ్రహ్మాండంగా మెజార్టీతో గెలవచ్చు అని ఒక ఉత్సాహపరిచి కేడర్ని మోటివేట్ చేసి ఇంకొక 4 రోజులే కష్టపడిపోండి, బ్రహ్మాండంగా మనం గెలుస్తాం, ఆల్రెడీ మనం గెలుస్తామని సర్వేలన్నీ చెప్తున్నాయి. ఇలాగా రాసుకుంటున్నారు. సర్వేలన్నీ కూటమికైనా ఒకరు రాస్తే, సర్వేలన్నీ వైసీపీకి అయినా ఇంకొకరు రాస్తే, ఇలాగా సర్వేలు మనకే అని దీని ఒక రకంగా ఏంటంటే మాస్ హిప్నాటిజం లాగా వాళ్ళ కేడర్ని మోటివేట్ చేయడానికి కూడా సర్వేలని వాడుతున్నారు. కానీ వాళ్ళ కేడరు ఉత్సాహపడరు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి డ్రామా అంతా జనాలకి అర్థమైపోయింది. ఇది డబ్బులు పెట్టి వీళ్ళు 2 గ్రూపులు చేసుకుంటున్నాయని.
కాబట్టి ఇది ఎంత మాత్రం పనిచేస్తుంది అనేది నాకైతే డౌటే.